గౌసు వార్డుకే కేవలం గడప గడపకు సంక్షేమ పథకాలతో జగనన్న ఇచ్చిన డబ్బు 26,38,20,804 రూపాయలు. 26,38,20,804 రూపాయలు అంటే దాదాపు 27 కోట్లు ఇచ్చినాడు ఒక్క ఈ వార్డుకే. ఒక్క వార్డుకి 27 కోట్లు సంక్షేమం ఇచ్చినాడు. గౌస్ ఈ వార్డు అంతా కంప్లీట్గా దాదాపు 2-2.5 కోట్ల రూపాయలతో కాలువలు రోడ్డు వేసినాడు. ఎంత జరగాలనో సంక్షేమ అభివృద్ధి జరిగింది. ఈ వార్డులో వాళ్ళకు ఒక 20% 10% కూడా వాళ్ళు బలం లేదనేది నా అభిప్రాయం. 10 to 20% కూడా లేదు వాళ్ళ బలం. ఆఫ్ ది రికార్డ్ అయితే పొత్తు లేకపోతే అంటే మళ్ళీ ఒకసారి నాకు కూడా ఒక వారం రోజులుగా ఒక అనుమానం అయితే ఉంది. ఆదినారాయణ రెడ్డి అన్న నిన్న మాట్లాడిన మాటల ప్రకారమే కాకుండా ఊరి ప్రజలకందరికీ అనుమానం ఉంది. కారణం ఏంటంటే ఈ ఊర్లో తెలుగుదేశం పార్టీ బలహీనపడిపోయిందని, తెలుగుదేశం పార్టీ నిర్వీర్యమైపోయిందని, కుక్కలు చించిన విస్తరలాగా వాళ్ళే కొట్టుకుంటున్నారని, అందరూ కలిసినా కూడా కనీసమైనటువంటి పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకి ఇవ్వలేరని, వీళ్ళు ముగ్గురుగా 4 భాగాలుగా తెలుగుదేశం పార్టీ 1, తెలుగుదేశం పార్టీ 2, తెలుగుదేశం పార్టీ 3, తెలుగుదేశం పార్టీ 4 ఉంది. 4 ఉన్నాయి. మరి ఇంత కుక్కలు చించిన విస్తరైన ఈ పార్టీ ఇక్కడ బ్రతికి బట్టగడుతుందనే నమ్మకం వాళ్ళకు లేదు, అధిష్టానానికి లేదు, ప్రజలకు లేదు. అందుకే ఈ నేపథ్యంలో ఈ టికెట్ తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు కుదిరితే బీజేపీకి కాలబెడుతుందని చెప్పి ఈ ఊరి జనం అంటున్నారు. నేననేది కాదు, ఊరి జనం, ఊరి ప్రజలు చాలా తెలివైనటోళ్ళు. ఒక 10 రూపాయలు పెట్టి టీ తాగిన సాట టీఐపీ లోపల విశ్లేషణ మొత్తం చేసి ఉంటారు. ఏం జరుగుతుంది ఏం కథ అని. బీజేపీకి ఇస్తారని చెప్పి అంటున్నారు. నేను కూడా ఈ మధ్యకాలం అయితే నమ్ముతున్నా. భారతీయ జనతా పార్టీ పొత్తు కుదిరితే ఈ ప్రొద్దుటూరు సీట్ బీజేపీకి ఇస్తారు. ఆదినారాయణ రెడ్డిని కంటెస్ట్ చేయమని చెప్పి ఫోర్స్ చేస్తారు. ఆదినారాయణ రెడ్డి కూడా ఈ ఊరికి వచ్చి పోటీ చేస్తాడని చెప్పి అనుకుంటున్నా. ఒకవేళ బీజేపీకి టికెట్ ఇచ్చి ఆదినారాయణ ఇక్కడికి వస్తే మంచిది, వెల్కమ్. మేము గోదావరికి దిగిన తర్వాత కండలు తిరిగిన బలశాలితో అయినా కుస్తీ పట్టాల్సిందే, బక్క చిక్కిన ప్రాణితో అయినా కుస్తీ పట్టాల్సిందే. మట్టి కనిపించేంత వరకు మేమైతే మల్ల యుద్ధం చేయాల్సిందే. కాబట్టి ఆదినారాయణ అంటే మరోలాగా ఉండేదానికి జమ్మలమడుగులో మరోలాగా ఏమైనా జరిగిందా? 19లో ఏం జరగలే కదా. మరి స్థానికంగా ఉండే జమ్మలమడుగు ఆయన నియోజకవర్గం అభివృద్ధి చేసినా అని చెప్పుకుంటే నియోజకవర్గంలోనే ఆయన మరోలాగా జరగలేక 50,000తో ఓడిపోయినప్పుడు ప్రొద్దుటూరుకు వచ్చి పోటీ చేస్తే మరోలాగా ఎట్లుంటుంది? సాధారణంగా ఉంటుంది. అందరూ పోటీ చేస్తే ఎట్లుంటుందో ఆదినారాయణ పోటీ చేసినా కూడా అట్నే ఉంటుంది. ఏమి ఇబ్బంది లేదు, మాకు ఫ్రెండ్లీ మ్యాచ్. అది ప్రజలు చెప్తారు. ఏమని? స్థానికంగా ఉండే నాయకునికి కాకుండా వేరే వాళ్ళకు టికెట్ ఇచ్చినప్పుడు ఆ టికెట్ మంచిదా చెడ్డదా వేయాలా వద్దని ప్రజలు చెప్తారు. అది మనం చెప్పడానికి వీలు లేదు. మరొకసారి జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరుతా ఉన్నా. రాష్ట్ర ప్రజలందరూ ఆ నిర్ణయం తీసుకుంటారని నమ్ముతా ఉన్నా. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలనైతే నాకు మరొకసారి అవకాశం ఇవ్వమని అభ్యర్థిస్తూ ఉన్నా. ఇంకొకసారి మేము అధికారంలో మా జెండా ఉండి నేను ఎమ్మెల్యేగా ఉంటే ఇప్పుడు ఏ పనులు అయితే జరుగుతూ ఉన్నాయో, మార్కెట్ కానీ, పైప్ లైన్ కానీ, కాలువలు కానీ, బ్రిడ్జి కానీ, కాలేజ్ కానీ, హాస్పిటల్ కానీ, ఇవన్నీ ఆన్గోయింగ్ వర్క్స్. దాదాపుగా 50% క్రాస్ అయి ఉండాలి. ఈ 50% మిగతా పనులు పూర్తయి ప్రజలకు ఆ సత్ఫలితాలు అందాలంటే కనుక తిరిగి మా ప్రభుత్వం ఉంటే ఈజీగా ఉంటుంది. మా ప్రభుత్వం లేకుండా ఆగదు, కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ, నాకు మంచి పేరు రాకుండా ఉండేదానికి. అదే మా పార్టీ అధికారంలోకి వచ్చిందనుకో సులభంగా నల్లేరు నడకలాగా జరిగిపోతుంది. అంటే జరుగుతున్న పనులను పూర్తి చేయడానికి అధికారం అవసరం. ఇంకా కొత్త పనులు చేసి అభివృద్ధి చేయడానికి కూడా మాకు అధికారం అవసరం. ఈసారి మా పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడికి మెడికల్ కాలేజీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని అడుగుతా. లాస్ట్ టైమే మనకి ఇవ్వాలా, పులివెందుల ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి పోయింది. ఈసారి ప్రొద్దుటూరుకి వస్తుంది మెడికల్ కాలేజ్ అడుగుతాము. పాలకేంద్రం ఓపెన్ చేయాలని చెప్పి అడుగుతాము. ఒక మంచి స్టేడియం, ప్రొద్దుటూరు గర్వకారణమైనటువంటి ఒక స్టేడియం కడతాము క్రీడాకారుల కోసం. ఒక మంచి సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఒక ఆడిటోరియం కడతాము. ఒక మంచి రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం విశ్రాంతి భవనాన్ని కడతాము. ఒక మంచి ఇండస్ట్రీని తీసుకురావాలనే కోరిక అయితే ఉంది. మా పిల్లల కోసం, ఉపాధి కోసం, ఉద్యోగం కోసం ఒక 3,000 మందికి మేలు జరిగే ఒక పరిశ్రమను ఇక్కడికి తీసుకురావాలని ఉంది. ఇవి నా హృదయంలో ఉండే అభిప్రాయం. ఇక్కడ ఉర్దూ కాలేజీ కూడా మేము అడిగినాము. ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినారు, పర్మిషన్ ఇచ్చినారు. ఆ ప్రాసెస్ కూడా జరిగింది. దానికి కాలేజీకి స్థలం కూడా నేను కొన్ని ఎకరాలు కావాలంటే అది కూడా నేను ఇస్తా అని చెప్పినాను.
ఈరోజు ఆదివారం, శనివారం మీటింగ్ పెట్టుకున్నాం. ఉర్దూ కాలేజ్ సంబంధించిన కాలేజీ ప్రిన్సిపల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కడప నుంచి రమ్మని చెప్పినా, బహుశా మోస్ట్లీ రేపు ఉండొచ్చు. రేపు వాళ్ళతో మాట్లాడిన తర్వాత అది ఏ దశలో ఉందో చూసి 100% డిగ్రీ కాలేజ్ ఇక్కడ ఓపెన్ చేపిస్తాం. ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీలో టెంపరవరీగా క్లాసులు జరుపుతాము. తర్వాత కాలేజీ కట్టిన తర్వాత అక్కడికి షిఫ్ట్ చేస్తాం. లేదు, ఉర్దూ కాలేజీ నేను 100% ముస్లిం సోదరులకు ప్రామిస్ చేస్తాను. ఉర్దూ డిగ్రీ కాలేజ్ ఇక్కడ ఖచ్చితంగా ప్రారంభోత్సవం చేయిస్తాను.